సికింద్రాబాద్ రాయల్ రే హోటల్లో తెలంగాణ రాష్ట్ర రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించడం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల మధ్య చిచ్చు పెట్టిందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం రాజకీయ పార్టీలు విద్వేషాలు రెచ్చగొట్టాలని వ్యతిరేకించారు. బీసీ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం అనే ప్రచారాన్ని ఖండించారు. బీసీలకు తాము వ్యతిరేకం కాదని రాజ్యాంగబద్ధంగా చట్టపరంగానే నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ప్రతిపక్షాలకు కనువిప్పు కలగాలనే ఉద్దేశంతోనే కోర్టును ఆశ్రయించామని ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని తెలిపారు. రాజ్యాంగానికి సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటామని జేఏసీ స్పష్టం చేసింది. రాజ్యాంగం చెప్పింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పింది. దీన్ని కనువిప్పగలిగే విధంగా ప్రభుత్వానికి, ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు తెలిసే విధంగా మేము ఒక కోర్టు ద్వారా వాళ్ళకు తెలియజేయడానికి పోయామే తప్ప మేము కులాల మీద మాట్లాడతలేమే. కులాలు మాకు వ్యతిరేకం కాదు. దీన్ని తప్పుడు సమాచారం కింద కొన్ని రాజకీయ పార్టీలు మేము చేసిన దాన్ని తప్పుడు దారిలో పోతున్నారు, వీళ్ళు దాని యొక్క మభ్య పెడుతున్నారని చెప్పి మా మీద బురద చల్లడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే కానీ ఎక్కడ కూడా ఈ రోజు కూడా గ్రామీణ ప్రాంతంలో కాక, చిన్నాన్న, అమ్మ, వదిన, తల్లి అని భావనతోటి మేము మెదులుకుంటాము. రెడ్డి జాతి ఇలా రెడ్డి జేఏసీ తరపున మాత్రం రెడ్లందరము ఒకటై కూడా మేము ఒకటే చెప్తున్నాం, గ్రామీణ ప్రాంతం ఎక్కడ కూడా అలజడి కావాల్సిన పని లేదు. చట్టాలు సవరించుకోండి, మీకు 100% రిజర్వేషన్ తీసుకోండి, మేము వద్దంటలేం కదా. చట్టంలో ఉన్నటువంటి సిస్టాన్ని ప్రభుత్వానికి, మరి ప్రతిపక్ష నాయకులకు కూడా తెలిసి ఉండి ప్రజల జీవితాలతో ఎందుకు ఆడుకుంటారండి? ఇలా 1000 కోట్లు నష్టపోయారు మహారాష్ట్రలో, తెలియదా? అది స్థానిక ఎలక్షన్లు జరిపి రిజల్ట్ రాకుండా కూడా ఆ ఎలక్షన్లను రద్దు చేసినటువంటి సంగతి తెలిసి ఉండి కూడా చట్ట సవరణ కాకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి అగెనిస్ట్గా రాజ్యాంగానికి విరుద్ధంగా పోవడానికి పోయి మా లోపల చిచ్చు పెడుతున్నారు, ప్రజల లోపల. వీళ్ళు ఆట ఆడుకుంటారు మా జీవితాలతో తప్ప మేము ఎక్కడ కూడా రిజర్వేషన్లో కూడా వ్యతిరేకం కాదు. మేము పోయిన దాన్ని ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు తెలియజేసే విధంగా వాళ్ళు ఉన్నటువంటి జడ్జిమెంట్ను కానీ, చట్టంలో ఉన్నటువంటి సిస్టమ్ను కానీ రాజ్యాంగబద్ధంగానే మేము మాకు మాట్లాడే హక్కు ఉన్నది కాబట్టి మేము పోయినాం. వాళ్ళు కనువిప్పు కలగాలని చెప్తున్నాం. జీవితాలతోని ఆటలాడుకోకండి, మా లోపల చిచ్చు పెట్టకండి అని చెప్పి మేము రెడ్డి జేఏసీ తరపున తెలియజేస్తున్నాం. రిజర్వేషన్ రాజ్యాంగానికి కట్టుబడి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కు కట్టుబడి ఉంటాం. మేము వ్యతిరేకమా అనుకూలమని కోర్టు న్యాయస్థానం చెప్పాలి. మేము రెడ్డి జాతి తరపున మేము మాట్లాడటానికి లేదు కదా. ఎవరైనా కానీ భారతీయ పౌరసత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి, చట్టానికి లోబడే జీవనం గడపాలి. దాన్ని మాట్లాడుతున్నాం మేము. అది వ్యతిరేకమా అనుకూలమా అనేది చట్టం నిర్ణయిస్తుంది, కోర్టు నిర్ణయిస్తుంది. తప్పది. రాష్ట్రంలో పోయిన ఎలక్షన్లలో సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ గెలిచినటువంటి దాంట్లో సుమారు 700-800 మంది సర్పంచులు అన్రిజర్వ్డ్ దాంట్లో గెలిచారు. అన్రిజర్వ్డ్ దాంట్లో ఎంపీటీసీలు గెలిచారు, జెడ్పీటీసీలు గెలిచారు 100కు పైచలకు. ఒకసారి మీరు పరిగణనలోకి తీసుకోండి. అది తప్పది. ఎందుకు అణగారిపోతారు? ఎవరు గ్రామీణ ప్రాంతంలో ప్రజలు సెలక్షన్ చేసుకుంటారు, ఎవరు సేవ చేస్తారో వాళ్ళని గుర్తిస్తారు. ఇలా రిజర్వేషన్ లేని దాంట్లో మొత్తం రెడ్లే నిలబడతలేరు కదా. వేరే కులాలను నిలబెట్టి కూడా రెడ్లు ముందుండి వాళ్ళను గెలిపించినటువంటి గ్రామాలు లేవా? మీకు తెలియదా? మీకు ఒకసారి తీసుకోండి మీరు గణాంకాలు. పోయిన ఎలక్షన్లో అది తప్పుడు ఆరోపణలు చేయడము, తప్పుడు సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారు. అదొకసారి గమనించాలని చెప్పి మీ పత్రిక ద్వారా ప్రజలను, కుల సంఘాలను కూడా కోరుకుంటున్నాం. ఆయన మనకు ఆ రోజు వాగ్దానం చేశారు. అదందరూ మీరు అన్ని పేపర్లలో, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా హెడ్డింగ్ లో వచ్చింది. రెడ్డి సమర పేరి అనే పేరు మీద సుమారు 3 లక్షల మందితోటి ఈ రోజు దాకా తీసుకురావడం జరిగింది. అన్ని సంఘాలను రమ్మనంటే కూడా మీకు పోయినటువంటి విషయాల్లో కాలయాపన చేయడం సుమారు 2 సంవత్సరాలు గడిచింది. ఆ గడిచిన దానికి ఇంకా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. మాట ఈ రోజు ఇచ్చినటువంటి మాట కాదు రేవంత్ రెడ్డి గారు.